హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రీషం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం కొబ్బరి చెక్కలతోటి ఇంట్లోనే కొబ్బరి నూనె చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. సో మనం పూజలకు కానీ దేనికైనా ఇంట్లో కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం. సో దాన్ని ఎండబెట్టుకునే ప్లేస్ అందరికీ ఉండదు. సిటీల్లో అయితే అది అస్సలు పాసిబుల్ కాదు. సో అలాంటప్పుడు కొబ్బరి చెక్కలు వేస్ట్ అయిపోతాయి అని ఫీల్ అవ్వకుండా మనం ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ కొబ్బరి చెక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫస్ట్ ఒకసారి మామూలుగా కొబ్బరి కూర పట్టుకున్నట్టుగా నార్మల్గా ఒకసారి తిప్పుకుని తర్వాత వాటర్ అనేది వేసుకుని కొబ్బరి పాలు తీసుకోవాలి. సో వాటర్ మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదండి. తర్వాత మళ్ళీ మొత్తం వాటర్ అన్నీ కూడా మనం సపరేట్ అయిపోతాయి. సో ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్తో కానీ లేదంటే నేను ఇక్కడ క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్లోకి వడగట్టుకుని కొబ్బరి పాలు అనేది మనం సపరేట్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మిగిలిన ముక్కలన్నింటినీ కూడా మనం కొబ్బరి పాలను తీసుకుని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసినప్పుడు మిగిలిన పిప్పి వస్తుంది కదా, సో దాంట్లో కూడా ఇంకొంచెం వాటర్ పోసి మళ్ళీ ఇంకొకసారి వాటర్ అనేది తీసుకోవచ్చు. సో అప్పుడు మొత్తం కొబ్బరి పాలు అన్నీ కూడా మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో ఇలా మొత్తం అన్నీ కూడా కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఇలాగే ఉంచేయచ్చండి. అప్పుడు పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు సపరేట్ అయిపోయి ఒక లేయర్ కింద క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. లేదు అంటే బయట సపరేట్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ లేకుండా చూపిస్తున్నాను. ఒక కవర్ తీసుకోండి, దళసరి కవర్ ఏదైనా తీసుకుని అందులోకి ఈ పాలు అనేవి పోసేసుకుని నాట్ చేసుకుని హ్యాంగ్ చేసుకోవాలి. పాలు పోసుకునే ముందు ఒకసారి కవర్ అనేది చెక్ చేసుకోండి, లేదంటే హోల్స్ ఉంటే కనుక పాలు లీక్ అవుతాయి. చెక్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి చెక్ చేసుకున్న తర్వాత మనం పాలు అనేది ఆ కవర్లో పోసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్, నేను ఇక్కడ హ్యాండిల్స్ లేని కవర్ తీసుకున్నాను. సో దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ నాట్ చేసేసి థ్రెడ్ సాయంతో నేను హ్యాంగ్ చేశాను. సో ఇలా నాకు 2 కవర్స్లోకి వచ్చాయి మిల్క్. సో ఇలా 2 కవర్స్లోకి కూడా పాలను తీసుకుని ఆ రబ్బర్ బ్యాండ్తో నాట్ చేశాను. సో దీన్ని ఒక తాడు హెల్ప్ తోటి ఒక హ్యాంగర్కి కానీ దేనికైనా హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా మనం 5 to 6 అవర్స్ వరకు ఉంచేస్తే హ్యాంగ్ చేసి ఉంచితే మనకి పాలకి పాలు వాటర్కి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి 5 to 6 అవర్స్ తర్వాత పై లేయర్లో పాలు అనేవి వచ్చాయి, కింద లేయర్లో వాటర్ అనేవి సపరేట్ అయిపోయాయి. సో ఇలా ఉంచినప్పుడు మనం కదపకుండా ఈ కవర్స్ని జాగ్రత్తగా తీసుకుని కింద కార్నర్లో కనుక మనం కట్ చేస్తే ఫస్ట్ వాటర్ అన్నింటినీ కూడా బయటకి డ్రైన్ చేసేసి పాలు వచ్చే టైంకి మనం సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి. సో ఇలా మొత్తం వాటర్ అన్నీ కూడా డ్రైన్ అయిపోయి పాలు ఎక్కడి వరకు వచ్చాయో అప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఆ టైంలో మనం వాటర్ అయిపోయి అనుకున్న టైంలో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ అన్నీ డ్రైన్ అయిపోయి సో చికెన్ పాలు మాత్రం మనం వేరే కడాయిలోకి తీసుకుంటున్నాం. సో ఇలా పాలన్నింటినీ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుందండి. విరిగిన తర్వాత ఈ స్టేజ్లో ఫస్ట్ స్టార్టింగ్ పాలు విరుగుతాయి. విరిగిన తర్వాత మెల్లిగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, ఇలా మనం కొంచెం సేపు కదుపుతూ ఉండాలండి, అడుగంటిపోతుంది, లేకపోతే ఆయిల్ అనేది స్మెల్ చేంజ్ అయిపోతుంది. సో ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. దీన్ని ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఇలా కదుపుతూ ఉండాలి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నె స్ట్రెయిన్ చేసుకోవాలి. దీన్ని నేనైతే క్లాత్లోకి స్ట్రెయిన్ చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ ఆయిల్ని మొత్తాన్ని వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ని మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే కోకోనట్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఫ్రెష్గా చేసుకున్నాం కాబట్టి దీన్ని మనం వంటల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, సో దీన్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.